Hello everyone, welcome to Divi Stories. It's me Divya. అండ్ ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ అయితే జనవరి 6th డే వ్లాగ్ అనమాట. ఇది మేము మా కొత్త హౌస్లో పాలు అయితే పొంగించుకుంటున్నాం. ఇది రెంటెడ్ హౌస్. అండ్ ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మా అత్త అయితే బయట అయితే నీట్గా ముగ్గు పెట్టయితే ఉంచారు. అండ్ 6 నుంచి పాలు పొంగించుకునేదానికి టైం అంతా కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ 6 అవ్వగానే ఇక్కడ బయట అంతా కూడా గుమ్మడికాయ అన్నీ కూడా కొట్టేసుకొని అండ్ దేవుడి పటాలన్నీ కూడా తీసుకొని అందరం కూడా లోపలికైతే ఎంటర్ అయ్యాము. అండ్ తెచ్చిన దేవుడి పటాలన్నీ కూడా ఇలా పూజ రూమ్లో అయితే ఉంచేసుకున్నాము. అండ్ దీనికి దీపారాధన చేసుకొని పూలన్నీ కూడా పెట్టేసుకున్నాము. అండ్ మా అత్తయ్య అయితే కిచెన్లో పాలు పొంగించుకునేదానికి అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఈ గిన్నెకంటా కూడా బొట్టన్నీ పెట్టేసుకొని అయితే ఇక్కడైతే పాలు పొంగిస్తున్నారు. అండ్ నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను పాలు ఎప్పుడు పొంగుతాయా అని చెప్పి వీడియో ఆన్ చేసుకొని. అసలు మనం పాలు ఎందుకు కొత్త హౌస్లో పాలు ఎందుకు పొంగించుకుంటామంటే ఆ హౌస్లో మనకి మంచిగా ఐశ్వర్యం, ధనం, లాభం అంతా కూడా మనకు అన్నీ కూడా శుభాలే జరగాలని చెప్పి పాలు పొంగినట్టుగా అన్నీ కూడా మనకి ఉండాలని చెప్పి పాలైతే పొంగించుకుంటాము. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే పాలైతే పొంగుతున్నాయి కదా. అండ్ ఈ పాలనేవి ఇలా ఫుల్గా పొంగేశాక మళ్ళీ ఆఫ్ చేసుకొని మళ్ళీ వెలిగించుకొని ఇలా 3 times అయితే చేశాక పాలన్నీ కూడా పొంగాక అండ్ మీరు చూస్తున్నారు కదా పిక్చర్లో పాలైతే పొంగిపోయాయి. అండ్ ఇక్కడైతే ఆ పాలు పొంగిన గిన్నెకి ఇలా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. పూజ అయితే చేసేసారు. అండ్ ఆ పాలను కూడా నైవేద్యంగా దేవుడింట్లో అయితే పెట్టారు. దీంతో మనం పరమాన్నం, పొంగల్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బయట వ్యూ. ఇది ఎర్లీ మార్నింగ్ 7 అనమాట. ఇంకా చాలా చీకటిగానే ఉంది, ఫుల్ మంచుగా ఉంది. యాక్చువల్గా అయితే 7 o'clockకి ఫుల్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా చీకటి ఉంది ఏంటి అని చెప్పి నేనైతే షూట్ అయితే చేస్తున్నాను. అండ్ మన అనంతపూర్లో చాలా చలిగా ఉంటుంది. వింటర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ సమ్మర్ ఉన్నా ఇలానే ఉంటుంది, వింటర్ ఉన్నా సమ్మర్ ఉన్న ఎండలు అయితే తట్టుకోలేము, వింటర్ ఉన్న చలి కూడా తట్టుకోలేము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా ఒక బెడ్రూమ్లో అంతా కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఈ బాక్సెస్ అంతా కూడా నింపేశారు. ఇవి సర్దడం కూడా ఒక పెద్ద టాస్క్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్మాష్ చేసి అయితే ఉంచారు. అండ్ దీంతో పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసుకొని నైవేద్యంగా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మీరు అరిసెలు, లడ్లు కూడా చూస్తున్నారు కదా, ఊరి నుంచి అయితే తెచ్చారు. ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టారు. పొంగించుకున్న పాలు అండ్ టెంకాయ కూడా కొట్టేశారు. అండ్ ఇవన్నీ కూడా మనం నైవేద్యంగా పెట్టేసుకొని అండ్ పూజ చేసేసుకున్నారు. పూజ అంతా అయిపోయాక అండ్ మనం దేవుడికి హారతి ఇవన్నీ కూడా ఇచ్చేశారు. అసలు ఇల్లు మారడం అనేది ఒక పెద్ద టాస్క్ కదా. ఒక ప్లేస్కి మనం చాలా బాగా అలవాటు అయిపోయి ఉంటాము. అండ్ ఈ హౌస్లో కూడా మనం అన్నీ సెట్ అవ్వాలి. బయట ప్లేసెస్ కానీ మనకి ఏది నియర్ బైగా ఉంది అన్నీ కూడా తెలుసుకోవాలి. కొంచెం అయితే టైం పడుతుంది అందరికీ కూడా. అండ్ ఇక్కడైతే దేవుడికి కూడా ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ అందరం కూడా హారతి అనేది తీసేసుకొని అండ్ తీర్థం కూడా తీసేసుకొని అండ్ ఇంకా అంతా కూడా అయిపోయింది కాబట్టి ఇంకా హౌస్ ఆ బాక్సెస్ అన్నీ అన్బాక్సింగ్ చేసి ఎవరెవరి ర్యాక్స్లో ఇంకా బట్టలు ఇవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నా బట్టలు అనమాట. ఇదైతే నేను తీసి ఇంకా నా బట్టలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఫస్ట్. చూస్తూ ఉంటే ఆల్రెడీ అన్నీ మడత పెట్టే ఉన్నాయి కాబట్టి ఐరన్ పైన కొంచెం పేపర్స్ అన్నీ వేసేసుకొని సర్దేస్తే అయిపోతుంది. యాక్చువల్గా అవి మనకు ఉన్న కబోర్డ్స్లో అవన్నీ కూడా సరిపోవాలన్నమాట. ఇప్పుడు అది మెయిన్ టాస్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్